ప్రస్తుతం మార్కెట్లోకి ధాన్యం విపరీతంగా వస్తోంది. కానీ రైతులు తమ పంటను ఆరబెట్టుకోవడానికి మరియు నిల్వ చేసుకోవడానికి పలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించి రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం రాసులను పరిశీలించి దాని అమ్మకాలలో రైతులు ఎదుర్కొంటున్న కష్ట నష్టాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఇప్పటికే యూరియా కొరత మరియు సాగునీరు సరిగ్గా అందక ఎన్నో ఇబ్బందులు పడి పంటలు పండిస్తే తీరా పంట చేతికొచ్చాక మద్దతు ధర లేక అస్తే కష్టాలు పడుతున్నారని, కౌలు రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉందని పేర్కొన్నారు. ఇబ్బందులు పడుతున్నటువంటి దీనా స్థితిలో ఈరోజు రైతుల పాపం కొట్టుముట్టాడేటువంటి అవస్థలు. ఎందుకంటే రైతులకు సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. యూరియా కొరత వల్ల ఇబ్బందులు పడ్డారు. దాంతోపాటు సాగునీరు సరిగ్గా అందక కొన్ని ఇబ్బందులు పడ్డారు. వీటన్నిటిని అధిగమించి పంట చేతికి వచ్చిన తర్వాత పంటకు సంబంధించినటువంటి మద్దతు ధర లేక రైతులు ఈరోజు అష్టకష్టాలు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కౌలు రైతుల బాధలు అయితే వర్ణనాతీతం, పూర్తి స్థాయిలో నష్టపోయేటువంటి పరిస్థితి. ఈరోజు ఏ గ్రేడ్ ధాన్యం ఏదైతే ప్రభుత్వం 20,300 రూపాయలు ఇస్తామని చెప్పి ఆర్భాటంగా ప్రకటించి 16,500 రూపాయలకి పుట్టి నెల్లూరు జిల్లాకు సంబంధించి 850 కేజీలు పుట్టి అని చెప్పి కొలిస్తే దాని నిర్వచనమే మార్చేస్తా 940 కేజీలు పుట్టికి ఈరోజు వసూలు చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వచ్చి పర్యటించారు. ఆయన పర్యటన ఏ విధంగా సాగింది అంటే, ఎక్కడన్నా తమకు అనుకూలమైనటువంటి రైతుల దగ్గరికి తీసుకువెళ్ళి అంతా బాగే ఉందని అనిపించి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సమస్యలని మంత్రి దృష్టికి తీసుకువెళ్ళి వాటికి పరిష్కారం కనుక్కుని రైతులకి న్యాయం చేయాల్సినటువంటి అవసరాన్ని విస్మరించి, మీరు వచ్చినటువంటి మంత్రిని ఎక్కడో మీకు అనుకూలమైనటువంటి ప్రదేశాలకు తీసుకెళ్ళి రైతులు ప్రశ్నించరు కదా అని చెప్పి అక్కడ తిప్పి ఈరోజు అంతా మామ అనిపించేసి అంతా బాగుంది అని చెప్పి వెళ్తే, దానివల్ల మీరు అంతా బాగుందని చెప్పి మీరు సర్దుకుపోయేటువంటి ప్రయత్నం చేసి ప్రభుత్వం మీద మరకపడకూడదనేటువంటి ప్రయత్నం చేస్తే తీవ్రస్థాయిలో రైతులకు మీరు ద్రోహం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు గతంలో అనేక సందర్భాల్లో చూసాం. సోమిరెడ్డి ఏమనేవాడు, పుట్టికి నిర్వచనం మారిపోయింది ఎక్కువ తీసుకుంటున్నారని. ఈరోజు 940 కేజీలు తీసుకుంటున్నారు, పుట్టి 850 కేజీలు, 90 నుంచి 100 కేజీలు అదనంగా తీసుకుంటున్నారు. దీనికి సమాధానం చెప్పేటువంటి నాదుడు కరువు అయ్యాడు. ఏదో ఒక విధంగా మేము మాట్లాడుతున్నాం, చేస్తున్నాం, చూస్తున్నాం అని చెప్పేవాడు తప్ప. అందుకే చెప్పేది, నిన్న కొన్ని విషయాలు చూసాం. మొన్న ఎక్కడో దగ్గర మిల్లర్లకు వణుకు పుట్టాలని చెప్పని అన్నారు. మరి మిల్లర్లు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. నిన్న సమావేశం జరిగితే ఆ సమావేశంలో అందరూ కలిసి కూర్చొని మాట్లాడాల్సినటువంటి అంశంలో నేరుగా ఈ వ్యక్తి సోమిరెడ్డి వెళ్ళి మిల్లర్లతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి మంత్రి దగ్గరికి వచ్చి, మిల్లర్లతో నేను ఫోన్లో మాట్లాడాను, వాళ్ళు 940 కేజీలు పుట్టికి కొలవమంటున్నారు అని అంటే, మంత్రి మందలించినటువంటి సందర్భం. మీకు ఏమి అవసరం వస్తే మీరు మాట్లాడారు మిల్లర్లతో మీరు ఎందుకు నెగోషియేట్ చేస్తున్నారు? వాళ్ళ సమస్యలు ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. మిల్లర్లతో మీరు మాట్లాడేది ఏంటి అని. కాబట్టి ఎమ్మెల్యేలు రైతుల బాధలు మర్చిపోయి మిల్లర్లతో మాట్లాడతా, మిల్లర్లకు వంతగా పడతా చెప్పినటువంటిగా కేవలం ఏదో ఒక రేటుకి ఇద్దామన్నా కొనేవాడు లేడు. ఎత్తుదాం అనుకుంటే గౌన సంచులు లేవు, లేదు వాటికి పంపిస్తాం, ఎత్తినటువంటి వాటిని పంపిస్తామంటే రవాణా సౌకర్యం లేదు. పాపం దళారులు దోచుకుపోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక రేటుకి మీరు తీసుకెళ్ళండి అని చెప్పి దళారులకు దోచిపెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రైతు అనేటువంటి వాడు కూటమి ప్రభుత్వంలో అన్ని విధాల నానావస్థలు పడుతున్నారు. ఈ మధ్య డిఎం సివిల్ సప్లైస్ ఆఫీస్ దగ్గరికి పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే హడావిడిగా ఒక మంత్రిని పంపించారు. ఆ మంత్రి వచ్చినటువంటి పర్యటన కూడా నీరుగార్చి అంతా బాగుంది అన్నట్టుగా ఒక భ్రమ సృష్టించి ఈరోజు వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో అన్ని విధాల రైతులకు అన్యాయం జరుగుతుంది. రైతులు మోసపోతున్నాడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేశాం. అధికారులకు ఫోన్ చేస్తే అధికారులు ఫోన్లో అందుబాటులో ఉండటం లేదు. డిఎం సివిల్ సప్లైస్ ఆఫీస్కి వెళ్తే అందరం కలిసి ధర్నా చేయడానికి రైతులందరం కలిసి ఆ డిఎం అక్కడి నుంచి పాలాయనం చెత్తగించాడు. కాబట్టి ఎవరో ఒకరు అధికారులు పెట్టి ఆ రోజు మాట్లాడిచ్చారు. వాళ్ళకి అసలు అవగాహన లేదు దాని మీద. కాబట్టి రైతుల పట్ల ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. రైతులను పండించినటువంటి ధాన్యాన్ని కౌలు రైతులే పాపం ఆత్మహత్యలే శరణ్యం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. పండించినటువంటి పంటకు సంబంధించి ఈరోజు ఒక పక్క దిగుబడి తగ్గింది, ఖర్చులు పెరిగాయి. వీటన్నిటితో పాటు ఏదో చెప్పినట్టుగా అమ్మబోతే అడివి కొనబోతే కొరువులాగా ఈరోజు దాన్ని అమ్మదాము అని అనుకుంటే కొనేటువంటి నాదుడు లేక ఈరోజు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు సంబంధించి ఆ రోజు రైతు రారాజులాగా కనీస మద్దతు ధర కన్నా కూడా 25%, అంటే ఆ రోజు మద్దతు ధర ఉన్నటువంటి దానికన్నా కూడా 18,800, 18,900 ఉంటే రైతులు 24,000, 25,000కి అమ్ముకోగలిగాడు. అంటే 25% అధికంగా అమ్ముకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ఆ పరిస్థితులు లేవు.
రైతుల పాపం పొలవమని చెప్పి బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు కనీస మద్దతు ధర వస్తుందంటే దానికన్నా కూడా 25% తక్కువగా ఈరోజు అమ్ముకున్నామని కూడా అసలు కొనే నాదుడు లేక, వాళ్ళకి సంబంధించి పాపం గోనె సంచులు అందుబాటులో లేక, రవాణా సౌకర్యం లేక రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే ఆ రైతు వాపోతున్నాడు, మా దగ్గర ఈ రేటుకు కొంటున్నారు, పక్కన తీసుకెళ్తే ఈ రేటుకు అమ్ముకుంటున్నారు. దాదాపుగా మాకు వచ్చినటువంటి దాంట్లో అతను చెప్పేటువంటి వ్యత్యాసం 35% తేడాకి అమ్ముకుంటున్నారు. కాబట్టి 35% దోచుకుంటున్నారు, మేము అన్యాయ పాలవుతున్నాం, ఎవరు పట్టించుకునేటువంటి నాదుడు లేడు, రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదనేటువంటిది. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడతాం, పోరాడతాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి అన్ని విధాలా అండగా నిలిచాడు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని చెప్పి కేవలం మాట చెప్పి వదిలేకుండా దాన్ని ఆచరించి చూపించినటువంటి వాడు.